అంటే జనరల్గా అమ్మా ఈ వైబ్స్ ఉన్నాయి చెప్పాను కదా. మావా అల్లుళ్ళు అనేది చాలా బ్యూటిఫుల్ టర్మ్. ఎందుకంటే ప్రతి మావా అల్లుడు కనెక్ట్ అవుద్దమ్మా. 99% ఎవరో ఒకళ్ళు తప్ప వాళ్ళ ఉన్న వైబ్ వేరే ఉంటుంది ఫర్ మెనీ రీజన్స్. డెప్త్ పోతే మన యొక్క సమాజంలో చాలా ఉంటుంది. సో ఆ వైబ్ అంటే అది చెప్పే కదా, నవ్వుకుంటారు, కొట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు, మందు తాగుతారు, హ్యాపీగా ఉంటారు, ఏం సమస్యలు ఉన్నా కలిసి సాల్వ్ చేసుకుంటారు. అదొక ఇది, అంతకంటే నేను చెప్పకూడదు. దీంట్లో మాత్రమమ్మా మాకు అంటే ప్రతి సీను చాలా కష్టపడి ఆపుకున్నాం, నవ్వు మేము కంట్రోల్ చేసుకున్నాం. ప్రీ క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది మాకు అందరికీ, దట్ వాజ్ ఎ మెమరీ అమ్మ. ప్రతి వాళ్ళు కూడా వి ఎంజాయిడ్ సో మచ్ అండ్ హోల్ యూనిట్ త్రూ అవుట్ ఒక మూడ్లో వెళ్ళిందమ్మా. అండ్ మీకు అంటే మీ క్యారెక్టర్కి సంబంధించి అన్ఫిల్టర్డ్ వర్డ్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఏమా అన్ఫిల్టర్డ్ వర్డ్స్ ఏమైనా మీ క్యారెక్టర్కి సంబంధించి ఉంటాయా? నా క్యారెక్టర్కి సంబంధించా అంటే అన్ఫిల్టర్డ్ వర్డ్స్ అనేది ఏం లేదమ్మా. ఇప్పుడు ఫిల్టర్ అనేది మన సమాజం కోసం చేస్తాం, అంతే కదా. మనం బాత్రూంలో మాట్లాడుకున్నప్పుడు వేరే మాట్లాడుకుంటాం, చెప్తున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు వేరే మాట్లాడుకుంటాం, ఫ్యామిలీతో ఉన్నప్పుడు అలా ఉంటాం, వేదిక మీద కూడా ఒకలా ఉంటాం. సో యథార్థంగా ఇవాళ కాలేజెస్లో ఎలా ఉన్నాయి, వాట్ ఆర్ ద టాకింగ్, హౌ, దట్ ఈస్ ద కనెక్టివిటీ ఆఫ్ అ ఫిల్మ్ కదమ్మా. కాబట్టి నాకు అంటే ప్రతి క్యారెక్టర్లో ఒక అన్ఫిల్టర్డ్ ఒక యాంగిల్ ఉంటుంది. కాబట్టి అవన్నీ జనరల్గా యాజ్ పర్ స్టోరీ వెళ్తుంది అంతే తప్ప దానికి దేనికి తీసి పెట్టింది ఏం లేదమ్మా. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఇప్పుడు మా జనరేషన్ అంతా